హాయ్ అండి. ఈరోజు పిజ్జా చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా కాలింది. ఒకటి ప్యాన్ మీద చేశాను, ఒకటి కుక్కర్లో చేశాను. ఇది ప్యాన్ మీద చేసిందనమాట. ఎలా కుక్ అయిందో చూపించాను అనమాట. ఈరోజు కుక్కర్లో ఎలా పెట్టానో, ఎలా చేశానో చూపిస్తాను. కుక్కర్లో 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే సరిపోతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు లూప్ వామ్ వాటర్ వేసుకొని ఒక స్పూను షుగర్ వేసుకొని 2 స్పూన్లు డ్రై ఈస్ట్ వేసుకొని ఇది కలుపుకొని మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత 2 కప్పులు మైదా పిండి తీసుకొని ఇందులో సాల్ట్ సరిపడగా వేసుకొని ఇందాకలు కలుపుకున్నాం కదా డ్రై ఈస్ట్, అది ఇందులో వేసుకొని మొత్తం ఈ పిండిని కలుపుకోవాలి. మధ్య మధ్యలో నీళ్లు వేస్తూ దీన్ని మొత్తాన్ని కలిపేసుకొని దీన్ని ఒక 2 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎలా కలుపుతున్నానో, మొత్తం పిండి మొత్తాన్ని మర్దన చేస్తూ కలుపుకోవాలి. మధ్య మధ్యలో నీళ్లు వేసుకుంటూ కలుపుకొని ఇట్లా ముద్దలాగా చేసుకొని దీనికి నూనె అప్లై చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇట్లా మర్దన చేయాలి. పిండిని బాగా మర్దన చేసి దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్ అంటే ఒక కుక్కర్లో పెట్టుకుంటే సరిపోతుంది. కుక్కర్లో నేను దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దీనికి నూనె అప్లై చేసుకొని ఇట్లా పెట్టుకొని కుక్కర్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని దీన్ని 2 గంటల సేపు, గంటన్నర సేపు అయినా సరిపోతుంది. 2 గంటల తర్వాత ఈ పిండిని తీసి ఇది బాగా మర్దన చేసుకొని మళ్ళీ ఒకసారి నూనె వేసుకొని కలుపుకోవాలి బాగానే. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇట్లా ఎంత స్వింగ్ చేస్తే అంత బాగా బ్రెడ్ స్పాంజీలాగా వస్తుందండి. ఇట్లా బాగా చేయాలన్నమాట మర్దన. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని డౌ కింద చేసుకొని బాల్స్ లాగా చేసుకొని ఒక్కొక్క బాల్ని ప్లేట్లో వేసుకొని ఇట్లా రొట్టెల కర్రతో ఒత్తుకొని ఎంత థిక్నెస్ కావాలో మనం థిక్నెస్ని బట్టానండి స్టవ్ టైమింగ్ తెలుస్తుంది. మనం కొంచెం థిక్నెస్ ఎక్కువ పెట్టుకుంటే కొంచెం ఎక్కువసేపు పెట్టాల్సి వస్తుంది. థిక్నెస్ తక్కువ అయితే బ్రెడ్కి ఇది సరిపోతుందండి. పిజ్జా బేస్ అయితే ఈ థిక్నెస్ సరిపోతుంది. ఇది పిజ్జా సాసు ఇట్లా అప్లై చేసుకొని వెజిటేబుల్స్ మనం ఎన్ని వేసుకుంటే అన్ని అండి. క్యాప్సికము, ఎల్లో క్యాప్సికము, టమాటాలు, స్వీట్ కార్న్, పన్నీర్ ముక్కలు అండ్ చీజ్, ఆర్గానో అండ్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకొని కుక్కర్ ముందుగానే హీట్లో పెట్టుకోవాలండి. ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని నేను 5 నిమిషాల ముందే ప్రీ హీట్ చేసుకున్నాను. బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే కుక్కర్లో పెట్టుకోవాలి. అలాగే సెకండ్ పిజ్జా కూడా రెడీ చేసుకున్నాను. కుక్కర్లోది 20 నిమిషాల తర్వాత కుక్ అయిపోయిందండి. దీన్ని ఇట్లా మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన వదిలేయాలి. దీన్ని ప్యాన్ మీద చేసింది. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.